పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పరకాల చిట్యాల ప్రధాన రహదారి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీపై బ్యాంకర్లు అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కుంటి శాఖలతో జాబితాల్లో లేని రైతుల పేర్లను తొలగిస్తున్నారన్నారు. దేవుళ్లపై ఉన్న నమ్మకం రైతుల మీద లేదంటూ మండిపడ్డారు. రైతుల వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, రేగొండ టౌన్ అధ్యక్షులు కోలేపాక భిక్షపతి, టీఆర్ఎస్ యూత్ నాయకులు సాంబారి సాయి నాయకులు పాల్గొన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలను చేస్తామని చెప్పి ఎవరైతే రుణాలు తీసుకోలేదో తక్షణమే బ్యాంకులకు పోయి 2 లక్షల రుణాలు తీసుకోండి. మా ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. మొదటి సంతకంగా 2 లక్షల రుణమాఫీ మీద పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ నెలలు గడుస్తున్నా రైతుల యొక్క రుణమాఫీ గురించి మరి జాప్యం చేస్తూ ఉంటే ఆ సందర్భంలోనే ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సందర్భంలో మరి ఆనాడు ప్రజలు నమ్మేటట్లేరని చెప్పి ఇదే రేగొండ దగ్గర సమావేశం పెట్టి ఎన్నికల సమావేశంలో కూడా దేవుడి మీద ఓట్లు పెట్టుకొని నన్ను నమ్మండి, నా ఓట్లను నమ్మండి, నాకు ఓట్లేయమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఆ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. ఛాలెంజ్లు విసిరిండు. 15 ఆగస్టుకు చేయకపోతే మరి నేను పదవిలో ఉండని చెప్పి 15 ఆగస్టు వచ్చింది. కానీ చేసిండు. ఎవరికి చేసిండా? ఈరోజు చాలా నిశ్చిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణాలు మాపైతుందని చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఈరోజు 40-50% మంది కూడా కాలేదు. మేము అదే విషయాన్ని చెప్పినాం. అయ్యా, నీ బడ్జెట్ కేటాయింపులలో నువ్వు 31 వేల కోట్ల రూపాయలు అయితే మాఫీ సరిపోతుందని చెప్పిండు. బడ్జెట్లలో 26,000 కోట్లు పెట్టిండు. మరి 17,000 కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్పిండు. నిన్నగాక మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి